గర్గ సంహితలోని ఇప్పటివరకు గోలోక ఖండంలో 10 అధ్యాయాల వరకు విన్నాం కదా. ఇప్పుడు 11, 12 అధ్యాయాల గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయాలు భగవంతుడి సహజ రక్షణ శక్తిని మరియు మానవ జీవితంలోని భారాలను తొలగించే తత్వాన్ని చూపిస్తుంది. పూతన వధ జరిగిన తర్వాత నందగోకులంలో అంతా ప్రశాంతంగా ఉంది అనుకునేలోపు కంసుడు మరొక ఉపాయం వేస్తాడు. శ్రీకృష్ణుడు 3 నెలలు నిండి 4వ నెలలో పడే శుభ సమయం. అయితే లోకంలో ఉండే జడత్వం అనే దానికి ప్రతీక ఈ బండి. బండి అంటే శకటం. కేవలం ఒక గాలి తన్నుతో శ్రీకృష్ణుడు రాక్షసుడిని ఎలా అంతం చేశాడు అనేది ఈ 11వ అధ్యాయం చెప్తుంది. శకటాసుర వధ తర్వాత కంసుడు మరింత భయాందోళనకు గురి అవుతాడు. ఈసారి చాలా భయంకరమైన, ఎవరి కంటికి కనిపించని గాలి రూపంలో ఉండే రాక్షసుడిని పంపుతాడు. తనే తృణావర్తుడు, అంటే సుడిగాలి అని అర్థం. మనల్ని చుట్టుముట్టే అజ్ఞానపు సుడిగాలిని దేవుడు ఎలా శాంతింపచేస్తాడో ఈ అధ్యాయం పరిచయం చేస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ. బాలకృష్ణుడు 3 నెలలు నుండి 4వ నెలలోకి అడుగుపెట్టే శుభ సమయం అది. పిల్లలు పక్కకు తిరగడం మొదలుపెట్టే సమయాన్ని బారసాల అని, ఆ తర్వాత అంతే ముఖ్యమైన పండుగగా చేస్తారు. దీనినే ఉత్తాన ఉత్సవం అంటారు. యశోదమ్మ ఇల్లంతా చక్కగా అలంకరించి బంధువులను, గోపికులను, బ్రాహ్మణులను పిలిచింది. మంగళ వాయిద్యాలు మారుమోగుతున్నాయి. వేద పండితులు స్వస్తి వచనాలు పలుకుతున్నారు. బాలకృష్ణుడికి మంగళ స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగి దిష్టి చుక్క పెట్టారు. ఇల్లంతా జనాల సందడితో, బ్రాహ్మణులకు అన్నదానాలతో, గోపికల పాటలతో యశోదమ్మ బిజీగా ఉండిపోయింది. ఆ సమయంలో బాలకృష్ణుడు పాలు తాగి నెమ్మదిగా నిద్రలోకి జారుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇంటి లోపల చాలా సందడిగా ఉండడం వల్ల బాబు ప్రశాంతంగా పడుకోవడానికి వీలుగా బయట ఉన్న పెద్ద బండి అంటే శకటం, దాని నీడలో ఊయల కట్టి అందులో కృష్ణుణ్ణి పడుకోబెట్టింది యశోదమ్మ. ఆ బండి సాధారణమైనది కాదు. దాని మీద నందరాజు ఇంటికి సంబంధించిన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి కుండలను నింపి ఉంచారు. అది చాలా భారీగా, బరువుగా కూడా ఉంటుంది. అయితే కృష్ణుణ్ణి చంపడానికి కంసుడు పంపించిన ఆ రాక్షసుడు శకటాసురుడు అదృశ్య రూపంలో ఆ బండి దగ్గరికి వస్తాడు. ఆ రాక్షసుడు ఆ బండిలోకి ప్రవేశించి ఆ బండిని ఆ బాలకృష్ణుడి మీదకి నెట్టివేస్తే ఇది ఒక ప్రమాదంలా ఉంటుంది, ఆ బాబు నలిగి చనిపోతాడు అని ఆ రాక్షసుడు ఉపాయం వేస్తాడు. తాను అనుకున్న విధంగానే ఆ బండిని బాబు మీదకి నెట్టివేయడానికి సిద్ధమవుతాడు. కానీ అక్కడ పడుకుంది సాక్షాత్తు సృష్టికర్త. ఆయనకి లోపల ఏం జరుగుతుందనేది ముందే తెలుసు కాబట్టి ఆయన నిద్రలో నుంచి లేచి ఆకలితో ఏడుస్తున్నట్టు కాళ్ళు చేతులను ఊపడం మొదలు పెడతాడు. సరిగ్గా శకటాసురుడు ఆ బాలుడిపైకి బండిని నెట్టే క్షణంలోనే బాలకృష్ణుడు చిరునవ్వుతో తన ఎడమ కాలితో బండి చక్రాన్ని ఒక చిరుతన్ను తంతాడు. అంతే, ఆ చిన్నారి పాదం తగలగానే ఆ భారీ బండి ఆకాశంలోకి ఎగిరిపోయింది. దానికున్న చక్రాలు, ఇరుసులు ముక్కలు ముక్కలైపోయాయి. దానిపై ఉన్న పాలు, పెరుగు కుండలన్నీ పగిలిపోయి పెరుగు నదిలా పారింది. ఆ బండిలో అదృశ్యంగా ఉన్న ఆ శకటాసురుడు పెద్ద కేక వేస్తూ రక్తం కక్కుకుంటూ ప్రాణాలు విడిచాడు. వాడి శరీరం కింద పడగానే రాక్షస రూపం బయటపడింది. ఆ భారీ శబ్దానికి యశోదమ్మ, నందమహారాజు, ఊరి జనాలు అందరూ గుండెలు బాదుకుంటూ పరుగు పరుగున బయటికి వచ్చారు. అక్కడ ముక్కలైన బండిని, చనిపోయిన రాక్షసుడిని చూసి ఆశ్చర్యపోయారు. కానీ ఆశ్చర్యకరంగా ఆ విరిగిపోయిన బండి ముక్కల మధ్య మన బాలకృష్ణుడు ఏ భయం లేకుండా బొటనవేలు నోట్లో పెట్టుకొని హాయిగా నవ్వుతూ ఆడుకుంటూ కనిపించాడు. అక్కడ ఆడుకుంటున్న మిగతా చిన్నపిల్లలందరూ ఈ బాబు తన కాలితో తన్నితేనే ఆ బండి అంత ఎత్తున ఎగిరిపడింది అని చెప్తారు. కానీ అంత పెద్ద బండిని 3 నెలల బాబు తన్నడం ఏంటి అని పెద్దవాళ్ళు నమ్మలేకపోయారు. ఏదో ఒక దైవకృప వల్లే తమ బాబు బతికాడని యశోదమ్మ కృష్ణుణ్ణి గుండెలకు హత్తుకొని ఏడ్చేసింది. ఇలా గర్గ సంహితలో శకటాసుర వధ అనే ఘట్టం ముగుస్తుంది. ఇప్పుడు మనం 12వ అధ్యాయమైన తృణావర్త వధ అంటే సుడిగాలి రాక్షసుడి గురించి తెలుసుకుందాం. శకటాసుర మరణం తర్వాత కంసుడి గుండెల్లో భయం మరింత పెరిగింది.
ఈసారి ఎలా అయినా ఆ పిల్లాడిని అంతం చేయాలని గాలి వేగంతో ప్రయాణించగల పరమ శక్తివంతమైన తృణావర్తుడు అనే రాక్షసుణ్ణి పంపుతాడు. ఒకరోజు యశోదమ్మ తన ముద్దుల కొడుకు కృష్ణుణ్ణి ఒడిలో కూర్చోబెట్టి ఎంతో ప్రేమగా లాలిస్తోంది. అప్పుడు ఒక విచిత్రం జరిగింది. చూస్తూ చూస్తూ ఉండగానే కృష్ణుడు కొండంత బరువైపోతాడు. సాక్షాత్తు విశ్వాన్ని తన గర్భంలో మోసే పరమాత్ముడు తన భారాన్ని పెంచేసరికి యశోదమ్మ ఆ చిన్న బాబుని మోయడం సాధ్యం కాలేదు. ఈరోజు ఈ బాబు ఇంత బరువయ్యాడేంటి అని ఆశ్చర్యపోతూ భరించలేక నెమ్మదిగా కృష్ణుణ్ణి నేలపై పడుకోబెట్టి తన పనిలో నిమగ్నమైపోయింది. సరిగ్గా అదే సమయానికి కంసుడు పంపిన తృణావర్తుడు సుడిగాలి రూపంలో గోకులంలోకి ప్రవేశించాడు. ఆ రాక్షసుడు సృష్టించిన సుడిగాలి దెబ్బకి గోకులం అంతా కల్లోలమైపోయింది. పెద్ద పెద్ద చెట్లు విరిగి పడ్డాయి. ఇళ్ల కప్పులు లేచిపోయాయి. ఆ గాలి తెచ్చిన ధూళి ఇసుక వల్ల పగలే రాత్రిలా చీకటి కమ్మేసింది. ఎవరికి వారు భయంతో కళ్ళు మూసుకున్నారు. ఒకరికొకరు కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఆ చీకటిని ఆసరాగా చేసుకొని తృణావర్తుడు నేరుగా కృష్ణుడు పడుకున్న చోటికి వచ్చి ఆ చిన్నారిని తన సుడిగాలి చేతుల్లోకి తీసుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. గాలి కాస్త తగ్గగానే యశోదమ్మ పరుగున వచ్చి చూసింది. కృష్ణుడు లేడు. అంతే. ఆమె గుండె పగిలినంత పనయింది. నా కన్నయ్య ఏడి, ఎవరో ఎత్తుకు వెళ్లారు అని గిలగిలా కొట్టుకుంటూ స్పృహ తప్పి పడిపోయింది. నందమహారాజు మిగిలిన గోపాలురంతా కలిసి కృష్ణుణ్ణి వెతకడం ప్రారంభించారు. ఆకాశంలో చాలా ఎత్తుకు వెళ్ళిన తర్వాత తృణావర్తుడు కృష్ణుణ్ణి కింద పడేసి చంపాలని అనుకుంటాడు. కానీ అసలు లీల ఇక్కడే మొదలైంది. ఒక్కసారిగా కృష్ణుడు తన భారాన్ని ఎంతగా పెంచాడు అంటే ఆ రాక్షసుడికి ఒక కొండంత మహాబరువైన పర్వతాన్ని మోస్తున్నంత భారంగా అనిపించింది. గాలి రూపంలో ఉన్న ఆ రాక్షసుడికి ఆ భారాన్ని మోయలేక కింద పడిపోయే పరిస్థితి ఎదురైంది. అదే సమయంలో ఆ చిన్ని కృష్ణుడు తన చేతులతో ఆ రాక్షసుడి కంఠాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆ పట్టు సాక్షాత్తు వజ్రాయుధం కంటే కూడా శక్తివంతంగా మారిపోయింది. ఆ దెబ్బతో రాక్షసుడికి ఊపిరాడలేదు. కళ్ళు తేలేశాడు. రక్తం కక్కుకుంటూ కృష్ణుణ్ణి వదిలించుకుందామన్నా వదిలించుకోలేకపోయాడు. చివరకు రాక్షసుడు ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా నేరుగా ఆకాశం నుండి గోకులంలో ఒక పెద్ద బండరాయి మీద పడ్డాడు. ఆ శబ్దానికి కొండ పగిలినట్లయింది. వాడి శరీరం ముక్కలైపోయింది. కానీ అంత ప్రమాదం జరిగినా ఆ రాక్షసుడి రొమ్ము మీద బాలకృష్ణుడు ఎంతో హాయిగా, ఎటువంటి గాయాలు లేకుండా చిరునవ్వు చిందిస్తూ కనిపించాడు. గోపికలు, నందుడు వచ్చి ఆ స్వామిని గుండెలకు హత్తుకున్నారు. తమ బిడ్డ ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు ఆనంద బాష్పాలు కార్చారు. మన జీవితంలో వచ్చే అహంకారం, గందరగోళం అనే సుడిగాలిని భగవంతుడు ఎలా శాంతింపచేస్తాడో ఈ తృణావర్త వధ అనే లీల మనకు చూపిస్తుంది. గర్గ సంహితలోని ఈ 2 అధ్యాయాలు కేవలం రాక్షస సంహార కథలు మాత్రమే కాదు. ఇవి భగవంతుడి సర్వరక్షక తత్వాన్ని, మానవ జీవితానికి గొప్ప ఆధ్యాత్మిక సందేశాలను అందించే దివ్య ఘట్టం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఈ గర్గ సంహితలోని 13, 14 అధ్యాయాలు అంటే శ్రీకృష్ణ నామకరణం, బాలలీల వర్ణన అనే అధ్యాయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. జై శ్రీకృష్ణ.